హైదరాబాద్ జవహర్ నగర్లో మరో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. గోల్ఫ్ ఎన్క్లేవ్లో విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను కట్టేసి మత్తుమందు ఇచ్చి 60 నుంచి 70 తులాల బంగారం, వెండి నగలు, 30,000 నగదు కాజేసి పరారయ్యారు. ఇంట్లో పుట్టినరోజు వేడుక జరుపుకుంటామని యజమానులను నమ్మించి చోరీకి ఒడిగట్టారు. హైదరాబాద్ శివారులోని జవహర్ నగర్ పిఎస్ పరిధి కౌకూర్లోని గోల్ఫ్ ఎన్క్లేవ్లో విశ్రాంత ప్రొఫెసర్ దంపతులు మురళీమోహన్, విజయలక్ష్మి నివాసముంటున్నారు. భీమ్ అనే నేపాలీ ఏజెంట్ ద్వారా నేపాలీ దంపతులు ఏప్రిల్ 24వ తేదీన వీరి ఇంట్లో పని మనుషులుగా చేరారు. తమ పుట్టినరోజు వేడుకలను ఇంట్లో జరుపుకుంటామని యజమానులను నమ్మించారు. ఈ క్రమంలోనే మరికొందరు నేపాలీ వ్యక్తులను వేడుకకు ఆహ్వానించారు. పక్కా ప్రణాళికతో వేడుక అనంతరం వృద్ధ దంపతులను బెడ్రూమ్లో కాళ్లు చేతులు కట్టేసి మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. చోరీకి సహకరించకపోతే చంపేస్తామంటూ బెదిరించి గొడ్డళ్లతో అల్మారాలు పగలగొట్టి 60 నుంచి 70 తులాల బంగారం, 20 కిలోల వెండి, 30,000 నగదు కాజేసినట్లు బాధితురాలి సోదరుడు తెలిపారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు హార్డ్ డిస్క్లను సైతం ధ్వంసం చేసి నీటిలో పడేసి ఆటోలో పరారైనట్లు వివరించారు. అయితే మొన్న నైట్ ఇంట్లో నేపాలీ మేడ్ సర్వెంట్ ఉండే వాళ్ళు 5-6 మంది వచ్చి నైట్ 8:30 నైట్లో వాళ్ళని అటాక్ చేసి మొత్తం కట్టేసి ఒక 75-80 తులాస్ గోల్డ్, ఒక 20 kgs సిల్వర్, 30,000 క్యాష్ వెహికల్తో పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్లో వేసేసి బయటకి లాక్ చేశారు. ఇక మొత్తం మెయిన్లు సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి ఆ డీబీఆర్ అన్ని వాటర్లు వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్ని లూటీ చేసుకొని ఓ 4-5 అవర్స్లో వాళ్ళు పారిపోయారు. వాళ్ళు ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. అయితే రాత్రి నేను వీళ్ళకు అసలు ఓసలేదు, మా బావకి లిక్విడ్ ఇచ్చారు. రాత్రి అంతా వాళ్ళ కరెంట్ అంతా మెయిన్ ఆఫ్ చేశారు. వాళ్ళు అదే ఒక బెడ్రూమ్లో ఉండే, ఆ బెడ్రూమ్లో వీళ్ళే కట్లు ఉన్నాయి కదా, ఒకళ్ళు చేసుకొని ఊడదీశారు. నిన్న మార్నింగ్ నుంచి పిలుస్తుంటే ఎవరు పలకడం లేదు. లాస్ట్ 3 o'clock ఒక అబ్బాయి రోడ్డు పడుతుంది కాబట్టి అబ్బాయి ఆ సైడ్ వస్తే మా బావగారు పిలిస్తే వాడు వచ్చి చూస్తే అన్ని లాక్ ఉన్నాయని వాడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చి 100 నెంబర్ పోలీస్కి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి డీసీపీలు, కమిషనర్ వచ్చి అంతుంది వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళ లేడీ ఫింగర్ ఆల్రెడీ ఆమె 3 years కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదే ఇలాంటిది క్రైమ్ చేస్తే ఆమె జైలు కూడా పోయిందంట. ఆమె ఇక్కడ ఏం చెప్పింది, మమతా అని చెప్పింది, కానీ ఆమె ఒరిజినల్ పేరు మీనా బహదూర్. సో పోలీసు వాళ్ళైతే బాగా కోఆపరేట్ చేస్తారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ముఠా ఇప్పటికే నేపాల్ చేరుకున్నట్లు మల్కాజ్గిరి డీసీపీ తెలిపారు. తొలుత ఢిల్లీకి, అటు నుంచి నేపాల్ వెళ్లినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ వివరించారు.